ఇప్పుడే చూశాను అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాడు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరే కదా సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూరితంగా సంపన్న వర్గాలు ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోగులు కొట్టేసేటువంటి తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆపద ప్రజలు దూరం చేయబాకండి. ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచేస్తున్నారు. సినిమా థియేటర్లో 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు. సామాన్య ప్రజలకు మీరు 3 రోజులు మొత్తం డబ్బులు వారుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు? అంటే సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు. కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి విలాసవంతమైన సినిమాలు తీసి వాళ్ళు నష్టం అవుతుందని భయంతో ప్రజల మీద భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.